మురళి అయితే అరవింద దగ్గరికి వచ్చి, రానమ్మా నువ్వు త్వరగా కారులోకి రా అని చెప్పేసి అయితే కారులోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, ఏం జరిగిందండి, ఎందుకు మీరు ఇంత టెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురళి అయితే, నిన్ను కొంతమంది రౌడీలు అయితే కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద అయితే, నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటారు రౌడీలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురళి అయితే, విక్కీకి కంపెనీలో మిత్రులు ఎలాగ ఉన్నారో శత్రువులు కూడా అలాగనే ఉన్నారు. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవునా నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారా వాళ్ళు? నన్ను కిడ్నాప్ చేస్తే వాళ్ళకేమొస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురళి అయితే, ఎందుకు రాదు, తను నిన్ను హింసిస్తేనే కదా వాళ్ళకి విక్కీ నుండి ఏదైనా సహాయం అందుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నగానే అక్కడ ఉన్న అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మురళిని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళి అయితే, రానమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇదిగో చూడు, నిన్ను కాపాడదామని నేను వస్తే నాకు కూడా దెబ్బలు తగిలాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.